దేనికైనా గిట్టుబాటు ధరలు ఉన్నాయి అధ్యక్ష? మార్కెట్ ఇంటిమేట్ చేస్తారు అధ్యక్ష? చెప్పండి, మా మంత్రి గారు చదువుతారు మేసుకొచ్చి మన జిల్లాలో కొంటానని చెప్పండి. ఇది రికార్డు. మేసుకొచ్చి ఎక్కడ కొంటున్నారా? ఆయన అడిగారు కాబట్టి చెప్తున్నా సార్. వాళ్ళు సార్ 5 ఏళ్లలో వాళ్ళ బడ్జెట్ కేటాయింపులు మార్కెట్ ఇంటర్వెన్షన్ కి ఎంత పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు ఒక్కసారి వెరిఫై చేసుకోండి. నా రిప్లైలో నేను చెప్తాను. మేము బడ్జెట్ లో 300 కోట్లు ఖర్చు పెట్టి 1200 కోట్లు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎట్లా చేశామో కూడా చెప్తాను. మీకు ఎందుకు చెప్తున్నానంటే ట్రై టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. మీరు ఇంకేమన్నా కరెక్షన్ చేసుకునేది ఉంటే చెప్తాను. రైతు గురించి మాట్లాడితే రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఎరువు విత్తనాలు వాళ్ళ ఇంటికి పోయి కొనడం ఎవరు చేస్తారో చేసేది? మీరు చేస్తారో చేసేప్పుడు ఏమయ్యా అధ్యక్ష అవి ఆ కేంద్రాలు? సార్ నేను ఒక ప్రశ్న అడిగాను సార్. మరి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటారేమో. 5 ఏళ్లలో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎంత పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి. ఎందుకంటే చాలా సోర్సులు వాళ్ళు కోట్ చేస్తున్నారు కాబట్టి నా రిప్లైలో నేను వాళ్ళ నంబర్స్ ఇస్తాను. ఆయన ఏదో చాలా కొనేసాం మేము ఇంటర్వెన్షన్ చేసామన్నాడు. 5 ఏళ్లలో బడ్జెట్ లో ఎంత పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, ఈ 2 ఫిగర్లు. రెండోది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎన్ని నెలలకు ఇచ్చారు. మేము ఇక్కడ 24 గంటల లోపల 93% ఫార్మర్స్ ఇచ్చాము. 93% ఫార్మర్స్ 24 గంటల లోపల. మీరు ఎన్ని నెలలకు ఇచ్చారో ఒకసారి చెప్పండి. ఈ సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఏ పంట ఎక్కువ ఎంత కొన్నారు, ఏ పంటకు వచ్చి మార్కెట్ ఇంటర్వెన్షన్ జరిగింది, ఏ పంటకు వచ్చి కార్యక్రమం జరిగారు కదా. నేను ఎందుకు అడిగానంటే సార్ ఎల్ఓపి గారు నేను ఎందుకు అడిగాను అంటే మీరు ఇంతకు ముందేమో ఒక కాగ్ రిపోర్ట్ అని ఒకటి చెప్పారు, ఇప్పుడు మళ్ళీనేమో ఇంకో ఫిగర్ చెప్తా ఉన్నారు. కాబట్టి ఒక ఫిగర్ మీరు కమిట్ అయితే అది నిజమా కాదా నేను ఇక్కడి నుంచి చెప్తాను సార్. నేను చెప్పేటప్పుడు మీరు ఫిగర్ చెప్పండి, ఇదిగో ఇంత బడ్జెట్ పెట్టాము, ఇంత ఖర్చు పెట్టాము అనేటువంటిది మీరు ఒక ఫిగర్ చెప్పండి. అది నిజమా కాదా చెప్తాను. ఊరికేదో ప్రపంచాన్నంతా మేము ఉద్ధరించామన్నట్టు చెప్తే ఎట్లా? నేనేమి అవట్లేదు అధ్యక్ష. ఊరికి వాళ్ళే తొందరపడుతున్నాను. టైం ఇవ్వండి, వస్తాను నేను మీదకి, మీ ఆఫీస్కి వస్తాను, లెక్క కొట్టుకు వస్తాను. టైం ఇవ్వండి ప్లీజ్. అంతేగాని ఊరికా ఇప్పుడు చెప్పండి ఎక్కడంటే నీకంటే ఆఫీసులు ఉన్నారు, నాకెవరు ఉంటారు అధ్యక్ష? మీ నంబర్ అధ్యక్ష. ఆయనకంటే ఆఫీసులో నాకెవరున్నారు? నాకు వచ్చి స్టాటస్ నేనేం అడిగాను సార్, మీరు చెప్పిన విషయాలకి ఆధారం ఏమన్నా ఉంటే చెప్పండి అని అడిగాను. నేను ఆధారం లేకుండా నా బట్ట కాల్చి ముఖాన్ని వేస్తాను, మీరు తుడుచుకోండి, మీరు కడుక్కోండి. Like, share and subscribe to Rajaniti channel.